శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 1 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళ చతుర్దశి తిథి ఉంది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 9:48 వరకు ఉంది. ఆదివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మీ పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గరుంచుకొని పని మీద బయటికి వెళ్ళండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి, లేదా ఒక తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ పని మీద బయటికి వెళ్ళండి. ఈ రెండిట్లో ఏది చేసినా వజ్రయోగం ఉన్నప్పటికీ మీ పనుల్లో ఆటంకాలు ఉండవు. మీ పనులు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాల్లో కూడా లాభం కలుగుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం బాగుంది. అలాగే తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా 12 రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అభివృద్ధిని సాధించడానికి కూడా సూర్యుడి స్వక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ప్రత్యేకంగా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ రంగంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించటం లాంటి అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలకు కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి కూడా ఆశ్లేష బాగా అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో తగాదాలు పడటానికి, ఎదుటి వాళ్ళతో గొడవలు పడటానికి ఈ నక్షత్రం మంచిది. అంటే మన వైపు న్యాయం ఉంటే, మన వైపు నిజాయితీ ఉంటే, ఎదుటి వాళ్ళతో తగాదా పడి గొడవ పడి మన నిజాయితీని నిరూపించుకోవటానికి చేసే ప్రయత్నాలకి ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి మన వైపు నిజం ఉంటే, మన వైపు న్యాయం ఉంటే చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తుంది. అలా మన వైపు న్యాయం ఉంటే చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా బోరింగ్ పనులు నిర్వహించడానికి కూడా ఆశ్లేష అనుకూలం. ఆశ్లేష నక్షత్రాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే కనుక 12 రాశుల వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా జీవితంలో అభివృద్ధి కోసం మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. మీ లైఫ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవటానికి, మీ కెరీర్ని ప్లాన్ చేసుకోవటానికి, మీ డెవలప్మెంట్ కోసం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు బలం చాలా బాగుంది. ఆ నిర్ణయాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా విజయవంతమవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిపాటి ప్రయత్నంతోనే లాభం చేకూరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న ప్రయత్నం చేసి మీ పనులన్నింటిలో కూడా మంచి లాభాలను అందిపుచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విశేషమైనటువంటి లాభాలు చేకూరతాయి. ప్రధానంగా ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మీరు ఏ కొత్త పని చేసినా సరే ఆ పని వల్ల ధనలాభం పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దీనివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి అనుకూల పరిస్థితులు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే కొద్దిపాటి ప్రయత్నంతోనే ఆ పనిలో మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయసిద్ధి ఏర్పడుతుంది. సుఖము, సంతోషము, ఆనందంతో ఈ రోజంతా కూడా గడపగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల్లో చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు, కన్యారాశి వాళ్ళు ఈరోజు వచ్చేటటువంటి విఘ్నాలు, ఆటంకాలను మనోధైర్యంతో ఎదుర్కొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులకి అనారోగ్య సమస్యలు ఏర్పడటం వల్ల కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ ఆందోళన పక్కన పెట్టి మీ పనులు మీరు చేసుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం కుదుట పడుతుంది. మీ పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ పరంగా మాత్రం కొద్దిగా చిక్కులు చికాకులు ఉన్నప్పటికీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ద్వారా వాటి నుంచి బయటపడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకోవటం ద్వారా బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలకటానికి చేసే అన్ని ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు చక్కటి సానుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. కుటుంబంలో సభ్యులందరూ అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభ యోగాలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహము, గురువుల యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అన్ని పనుల ద్వారా విశేషమైనటువంటి ధనలాభం పొందే యోగం కుంభరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతే ఉంది, వ్యతిరేకత ఏదీ లేదు. ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. లేదా ధనలాభం కోసం మీరు చేసే అన్ని ప్రయత్నాలలో మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, అదేవిధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి. చాలా శక్తివంతమైన రోజు కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే మీకు తిరుగులేని విధంగా ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేసుకోవటానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో క్రయ విక్రయాలకు, బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన అప్లికేషన్లు రాయటానికి రవిహోర అనుకూలం. సన్మానాలకు, సత్కారాలకు రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. లాయర్లను, వైద్యులను కలుసుకోవటానికి, వాళ్ళ సలహాలు, సూచనలు స్వీకరించడానికి రవిహోర చాలా మంచిది. సాహస కార్యక్రమాలకు, అడ్వెంచరస్ పనులు చేయడానికి రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. ఇలా హోరాకాలాన్ని బట్టి ప్రత్యేకమైన పనులు చేసుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.